శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు. బాగా వినండి, శివాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్ళి తీరాలి ఇంటికి. వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. శివుడి యొక్క నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని విడిచిపెట్టేయకూడదు. దాన్ని గోడ మీద పెట్టేయడం, నంది దగ్గర పెట్టేయడం, అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. నంది మీద పెట్టకూడదు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట. శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది. అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా తొక్కినా, దాన్ని దాటినా పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం, ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోతాయి. అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ళ వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం. కానీ ప్రధానంగా పాపం ఎవరిది? నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి. నందీశ్వరుడి మీద పెట్టకూడదు. అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు. ప్రసాద తిరస్కారము బహుదోషము. ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. ఈశ్వరానుగ్రహము ప్రసాదం రూపంలో లోపలికి వెళ్ళి అందులో 6వ వంతు మనస్సుగా మారి మనకున్నటువంటి సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం అదే మనసులో బుద్ధి నిర్ణయించి ప్రచోదనం చేస్తుంది. ఆ ప్రసాదం లోపలికెడితే సమస్యకి పరిష్కారం లోపల పుడుతుంది. కానీ శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు అది ఒక మారేడు దళమో ఒక పువ్వో అనుకోండి, అది పట్టుకుని చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్లి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు, చాలా పొరపాటు. ఆయన దగ్గరికి వెళ్లి చిటికి వెయ్యాలి. అందుకే చిటికెల చండీశ్వరుడు అంటారు. వెంటనే మనకిచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి, స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెడుతున్నాను అనుగ్రహంగా, కానీ అది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం. పరమశివుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఒక వ్యక్తికి. అది ఎవరికి? మర్త్యలోకంలో పుట్టినటువంటి వ్యక్తి. మర్త్యలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకం. పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు, మరణించాలి. కానీ మరణించవలసినటువంటి అవసరం లేకుండా అటువంటి వ్యక్తిని జరామరణములకు అతీతుణ్ణి చెయ్యడమే కాకుండా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు. సభ్యుణ్ణి చేసుకుని విడిచిపెట్టలేదు. సహజముగా అధికారము అని ఒక మాట ఉంటుంది. ఈ ఇంటి యజమాని అన్నం తిన్నాడు అనుకోండి, అన్నం తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టం, ఒకవేళ పాత్రలో కొంత పదార్థం మిగిలిపోతే, అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను ఒక ఆకు వేసుకుని అన్నం తిన్నాను అనుకోండి, నేను భోజనం చేసినప్పుడు కొంత పదార్థం మిగిలిపోయింది అనుకోండి, ఏదో కొద్దిగా ఓ అప్పం ముక్క, ఓ అట్టు ముక్క, ఏదో గారె ముక్క అవి వదిలిపెట్టేశాను అనుకోండి, తదుచ్ఛిష్టాన్ని అంటే ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని తినడానికి సహజముగా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క భార్యకే ఉంటుంది. అది తిరుగులేని అధికారం. అదేమిటి, ఆవిడికి అలా ఉండడం ఏమిటి, అధికారం మాకుండదా అంటే ఎవ్వరికీ ఉండదు. అది ఆమె యొక్క హక్కు. అందుకే భర్త భోజనం చేసినటువంటి విస్తట్లోని భార్య కూడా భోజనం చేస్తుంటుంది. పూర్వం ఈ సంప్రదాయం ఉండేది. మా తరానికి ముందు తరం వరకు కూడా మా నాన్నగారు భోజనం చేసి చేయి కడుక్కొని ఉత్తరాపోసనం బట్టి లేచిపోతే ఆ విస్తట్లోనే మా అమ్మగారు భోజనం చేస్తుండేవారు. అలా ఉండేది సంప్రదాయం పూర్వం. కాబట్టి భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని అంటే ఆ పాత్రలో విస్తట్లో మిగిలిపోయినటువంటి ఎంగిలి తినేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భార్యకు ఉంటుంది. కానీ శంకరుడు ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయం చేశాడు. అలా తినే అధికారం పార్వతీదేవికి ఒక్కదానికే ఉంటుంది. కానీ పార్వతీదేవి నుంచి కూడా ఆ అధికారాన్ని ఉపసంహారం చేసి ఇటువంటి అధికారాన్ని నేను కుమారుడితో సమానమైనటువంటి స్థాయినిచ్చి ఇదిగో ఈ భక్తుడికి కట్టపెడుతున్నానని ఒక భక్తుడికి కట్టబెట్టాడు. ఇది అసాధారణమైనటువంటి స్థితి. అది ఎవరికి? మర్త్యలోకంలో ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక పిల్లవాడికి అంత గొప్ప స్థితి ఇచ్చాడు. అందుకే ఏ శివాలయానికి వెళ్ళండి, ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడు మనలాగే ఈ భూమి మీద పుట్టినటువంటి సామాన్యమైనటువంటి మనుష్యుడు. ఆయన పుట్టినటువంటిది శాంగనల్లూరు అనబడేటటువంటి ఒక ఊరిలో జన్మించాడు. ఆ ఊరిలో ఎప్పుడూ వేదనాదం వినపడుతూ ఉండేది. నిరంతరం వేదమంత్రములను స్వరంతో చదువుతూ ఉండేవారు.
అంతగా వేదం చదువుకున్నటువంటి విద్వాంసుల చేత వేదమునందు అత్యంత శ్రద్ధ కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబములతోటి అగ్రహారాలతోటి నిండిపోయినటువంటి ఊరు. అటువంటి ఊరిలో యచ్చదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయనకి వేదం మీద అపారమైనటువంటి నమ్మకం. ఆ యచ్చదత్తనుడు అనబడేటటువంటి ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడి పేరు విచార శర్మ. ఆ విచార శర్మ చిన్నతనంలోనే యుక్తమైనటువంటి వయస్సులో ఉపనయనం పొందాడు. తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం కోసమని గురువు గారి దగ్గరికి పంపించాడు. చక్కగా వేదం అంతా చదువుకున్నాడు. స్వరంతో మంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి పలుకుతాడు. అటువంటి పిల్లవాడు ఒక రోజున బ్రహ్మచారులతో కలిసి వీధిలో వెడుతున్నాడు. వెడుతుండగా అటుగా కొన్ని గోవులు వెళ్ళిపోతున్నాయి. ఆవులు వెడుతున్నాయి. ఆ ఆవులను కాపాడేటటువంటి రక్షకుడు, ఆ వెనక వెడుతున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ ఆవు యొక్క వీపు మీద గట్టిగా మోస్తున్నాడు. ఈ పిల్లవాడు పరుగు పరుగున వెళ్ళి ఆ గొల్లవాని చేతిలో కర్ర పట్టుకున్నాడు. పట్టుకుని అన్నాడు, ఏమయ్యా గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని సామెత. సామెత ఏమి? లోకోక్తి లేదా ఆర్యోక్తి, పెద్దల చేత చెప్పబడింది. అసలు ఈ 14 లోకములు దేని యందుంటాయి అంటే ఆవు యొక్క శరీరంలో ఉంటాయి. అంత పూజనీయమైనటువంటి ప్రాణి ఆవు. అటువంటి ఆవుని పట్టుకొని కర్ర పెట్టి కొడుతున్నావే, దీని చేత విశేషమైనటువంటి పాపాన్ని సంతరించుకోవట్లేదా? ఎందుకు కొడతావు? ఆవుని విడిచిపెట్టు. నీకు అసలు ఆవుని పోషించడం రాదు. ఆవుని ఎంత పవిత్రంగా చూడాలో, ఆవుని ఎలా కాపాడాలో, ఆవుకి ఎలా మేత పెట్టాలో నీకు తెలియలేదు. కాబట్టి నువ్వు విడిచిపెట్టేసేయి. ఇవాళ నుంచి ఈ గోవులన్నిటినీ కూడా నేను పొలానికి తీసుకెళ్లి కడుపు నిండా మేపి తీసుకొస్తానన్నాడు. అంతగా వేదం చదువుకున్నటువంటి ఆ పిల్లవాడు చేసినటువంటి అభ్యర్థనని తిరస్కరించలేక ఆ గొల్లవాడు ఆ ఆవుల మందని ఈ పిల్లవాడికి అప్పచెప్పాడు. పిల్లవాడు తండ్రి యొక్క అనుమతి తీసుకుని ప్రతిరోజు ఈ గోవులన్నింటినీ తీసుకెళ్లి పొలంలో మేపుతూ ఉండేవాడు. ఆవులు మేస్తుండేవి, ఈమెమో వేదమంత్రాలన్నింటినీ ఆమ్నాయం చేస్తూ ఉండేవాడు. ఆ ఆవులు ఎంతో ప్రీతి చెందాయి. ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రభాగాన్ని విని ఆనందించినటువంటి ఆ గోవుల యొక్క సమూహం ప్రతిరోజు కూడా ఒక వరుస క్రమంలో ఆవులన్నీ విచార శర్మ దగ్గరికి వచ్చి పాలు విడిచిపెడుతుండే. ఆవు పాలు నిష్కారణంగా పోవడం ఎందుకు అని ఈ పిల్లవాడు కొన్ని కుండలు తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక్కొక్క ఆవు వచ్చి దాని పొదుగు కుండ మీదకు వచ్చేటట్టుగా నిలబడి శిరమలలోంచి తమంత తాముగా పాలు స్రవించి కుండలు నింపి వెళ్ళిపోతుండేవి. ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఒక చోట పెట్టి ఆ ఇసుకలోనే ఒక దేవాలయం కట్టేవాడు. ఇసుకలో దేవాలయం కట్టడం మీరు చూసి ఉంటారు. ఇక్కడే ఏలూరు పక్కనే తమ్మిలేరు అని చెప్పి ఒక ఏరు ఉంది. చిన్నప్పుడు మేమందరం ఆ ఏట్లో ఆడుకున్న వాళ్ళమే. పాదం అందులో పెట్టి దాని మీద తడి ఇసుక వేసి గట్టిగా నొక్కితే అది ఏదో ఒక ఇల్లు కట్టినట్టుగా ఏర్పడుతుంది. ఒడుపుగా ఎక్కువ కదపకుండా మెల్లిగా పాదాన్ని వెనక్కి లాగేస్తే చిన్న గుహలా ఏర్పడుతుంది. అందులో మెల్లిగా దానికి అటు ఇటు అంటుకున్న ముద్దల్లాంటి ఇసుక తీసేసి ఉడుపుగా చెయ్యి పెట్టి ఆ చేతితో ఇసుకంతా కొంచెం లాగేసి కొద్దిగా తడి ఇసుక తీసి మధ్యలో చిన్న వేదికలా నిర్మాణం చేసి మందార పువ్వులు ఉంటాయి. ఆ మందార పువ్వు రేఖలు విప్పేస్తే మధ్యలో దాని దుడ్డు ఉంటుంది. ఆ దుడ్డు లోపల తెల్లగా శివలింగాకృతిలో ఒక చిన్న పలుకు ఉంటుంది. ఆ పలుకు తీసి జిగురుగా ఉంటుంది. ఆ వేదిక మీద ఆ శివలింగాకృతిలో ఉండేటటువంటి పలుకు ఉంచి దానికి చుట్టూ తడి ఇసుకతోటి గోడలు కట్టి ఓ చీపురు పుల్ల పెట్టి దానికి ఒక కాగితం పెట్టి ధ్వజస్తంభం అని చెప్పి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదే తమ్మిలేట్లో ఆడుకునే వాళ్ళం. నాతో ఆడుకున్న స్నేహితులు కూడా ఉన్నారు ఈ సభలో. కాబట్టి అది పెద్ద విశేషం కాదు. ఏటి ఒడ్డున ఉన్నవాళ్ళు, నదీ తీరంలో ఉన్నవాళ్ళు, సముద్రపు ఒడ్డున ఆడుకునే వాళ్ళు ఇటువంటివి చేస్తూ ఉంటారు. విచార శర్మ ప్రతిరోజు అలా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేవాడు. అక్కడ కుండలు పెడితే ఆవులు తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేవి. సైకత లింగం చేసేవాడు. ఇసుకతో శివలింగాన్ని చేసి
మైమరచిపోయి పరమానందంతో, నేను ఉపన్యాసం ప్రారంభించినప్పుడు శంకర భగవత్పాదుల యొక్క శ్లోకాన్ని ఉటంకించానే, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే విధివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. పరమభక్తితో ఆ పాలు చేత్తో పట్టుకొని వేదమంత్రాలు చదువుతూ అక్కడ ఉన్నటువంటి సైకతలింగంలో పరమశివుణ్ణి దర్శనం చేస్తుండేవాడు. ఈ పాలు సన్నటి ధార పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ పోస్తూ పరవశించిపోతుండేవాడు. ఈ స్వరంతో కూడుకున్న వేదమంత్రాలన్నీ వింటూ ఆవులన్నీ మేత మేస్తుండేవి. ఇలా కొంతకాలం అయిపోయింది. ఎవరో అసలు దానిలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోలేని నా వంటి అమాయకుడు ఒకడో ఆ దారిని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ చూశాడు, అయ్యయ్యో ఈ పిల్లవాడు ఆవుల పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో పెడుతున్నాడు, వీటిని మట్టిలో పోసేస్తున్నాడు. ఇలా పాలు పితకకుండా ఉంటే తమంత తాముగా ఆవులు విడిచిపెట్టాయని ఆ అమాయకుడు అనుకోలేదు. ఈ పిల్లవాడు పితికి తెచ్చాడనుకున్నాడు. ఇలా ఈ ఆవుల పాలు పితికి తేకుండా ఉంటే ఈ పాలన్నీ కూడా యజమానులకు దక్కేవి. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత యజమానులు పాలు పితుక్కునేవారు. ఎంత నష్టం జరుగుతోంది పిల్లవాడి వల్ల అని వెళ్ళి యజమానులకు చెప్పాడు. ఆ ఆవుల యజమానులందరూ కలిసి విచార శర్మ యొక్క తండ్రి అయిన ఇచ్చదత్త నుండి నిలదీశారు. నీ కుమారుడు ఆవుల్ని రక్షిస్తానని తీసుకెళ్లి గోవుల యొక్క పాలు తీసి మట్టిలో పోసేస్తున్నట్ట, దానివల్ల పాలన్నీ నిరర్ధకమైపోతున్నాయి, కాబట్టి నీ కొడుకుని నువ్వు నిగ్రహించవలసింది అన్నారు. అసలు పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడు ఇచ్చదత్తనుడు. నేను అడగడం ఎందుకు, అడిగితే అబద్ధం చెప్పచ్చు, లేదా రేపటి నుంచి పితకడం మానేయచ్చు, మళ్ళీ 4 రోజులు ఆగి పితకవచ్చు. కాబట్టి తప్పు చేస్తుండగా పిల్లాన్ని పట్టుకుంటే మందలించడం చాలా తేలిక అని ఈ పిల్లవాడు విచార శర్మ బయలుదేరడానికి ముందే తండ్రి ఇచ్చదత్తనుడు బయలుదేరి ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మలలో కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఈ పిల్లవాడు ఆవులు అన్నీ అక్కడ మెయ్యడానికి విడిచిపెట్టాడు. అక్కడ చక్కగా ఇసుకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. దానికి తడి ఇసుకతోటి గోడ కట్టాడు. దానికి ఉపాలయాలు నిర్మించాడు. దానికి ముఖమంటపం అన్నాడు, అర్ధమంటపం అన్నాడు, సభామంటపం అన్నాడు, కళ్యాణ మంటపం అన్నాడు. దాని ముందు బ్రాహ్మణులు వచ్చి కూర్చునేటటువంటి సంధ్యావందనం చేసుకునే అరుగులు అన్నాడు. అక్కడ ఒక పెద్ద తటాకం అన్నాడు. స్వామివారు వాహన సేవల కోసం నిమంత్రణం చేయబడినటువంటి వాహనములన్నీ కూడా పెట్టేటటువంటి వాహన మంటపం అన్నాడు. వీటన్నింటికి ఇసుకతో మంటపాలు కట్టుకున్నాడు. ఎంతసేపు పడుతుంది? 2 చేతులతో ఇసుక ఇలా 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 అంటూ గోడ కట్టేయచ్చు. పెద్ద దేవాలయం కట్టాడు. ఇప్పుడు ఆ దేవాలయంలో వెళ్ళి కూర్చున్నాను అని కూర్చున్నాడు. అక్కడ కుండలు పెట్టాడు. ఆ ఆవులు ప్రతిస్పందించేవి అతని భావనకి. అవి వచ్చి ఒక్కొక్క ఆవు 4 శిరములలో 1 శిరము నుండి పాలు విడిచిపెట్టేవి. మిగిలిన 3 శిరములలోంచి పాలు వదిలేవి కావు. పొదుగులోని 1 శిరములో పాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. కుండల నిండా పాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాలు అక్కడ పెట్టుకున్నాడు. రుద్రమంత్రాలతో పరమశివుడికి అభిషేకం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే చెట్టు మీద కూర్చున్న తండ్రి చూశాడు. అరేదేదేదే ఎంత పనిచేస్తున్నాడు రా పిల్లాడు. నిన్నటి రోజున వాళ్ళు చెప్పినది యథార్థమే. ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్లి ఇసుకలో పోసేస్తున్నాడు. నిష్కారణంగా పాలన్నీ పాడైపోతున్నాయి అని కోపంతో పిల్లవాడు అభిషేకం మొదలు పెట్టగానే చెట్టు దిగొచ్చాడు. చెట్టు దిగొట్టి పిల్లవాడి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపాడు. విచార శర్మ. కానీ ఆ పిల్లవాడు తదేక నిష్టలో చదవడం నోటికి అలవాటైపోయింది కాబట్టి నోరు స్వరంతో మంత్రం చెప్తోంది. కానీ ఆయన మనస వాచ కర్మణ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అతనికి ఆ సైకతలింగంలో పరమశివుడు ప్రత్యక్షం అవుతున్నాడు. పరమానందంతో ఆవు పాలు పోస్తూ అభిషేకం చేస్తున్నాడు. తండ్రి పిలిచినా కుదిపినా పలకలేదు. ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ పిల్లవాడు పిలిస్తే పలకట్లేదని కాలుతో అక్కడ ఉన్నటువంటి ఆవు పాల కుండని ఒక్క తన్ను తన్నాడు. కుండ బద్దలైపోయి ఆవు పాలన్నీ కింద పడిపోయి
అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని ఇసుకతో కట్టినటువంటి దాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆలయం అంతా భిన్నమైపోయి ఇసుక చిమ్ముకుపోయింది. పిల్లవాడు ఇలా పక్కకి తిరిగి చూశాడు, కాలు కనపడింది. ఇది తండ్రి పాదమే గుర్తించాడు. అయినా మహాపరాధం చేశాడు. పరమశివుడికి అభిషేకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఆవు పాల కుండ భిన్నం చేశాడు. అక్కడతో ఊరుకోకుండా ఆ కాలితోటే శివాలయాన్ని ధ్వంసం చేశాడు. నా తండ్రి రక్షింపబడాలి అంటే ఆ కాలు తెగిపోవడం వినా మార్గం లేదు. నా తండ్రిని రక్షించుకోవడానికి, ఈ అపరాధం నుంచి గట్టెక్కించడానికి ఏ కాలుతో ఆవు పాల కుండని ఇసుకతో కట్టిన దేవాలయాన్ని తన్నాడో ఆ కాలు నేను నరికేస్తానని అక్కడ ఉన్నటువంటి గొడ్డలిని ఒకదాన్ని తీసి తండ్రి కాలి మీద విసిరాడు. ఆ గొడ్డలి తగిలి తండ్రి కాలు తెగిపోయి రక్తధారలు కారిపోతుండగా తండ్రి కింద పడి శరీరం విడిచిపెట్టాడు. పశ్చాత్తాపడకుండా శివ ఇంత అపరాధం చేశాడు, నా తండ్రి క్షమించమని శివుడికి విజ్ఞాపన చేశాడు. పరమశివుడు అతని యొక్క భక్తికి కదిలిపోయాడు. ఇది శంకర భగవత్పాదులు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పీ చేత సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనయిహ న జానాతి కిమహో అంటారు. మనసార దర్శనం చేస్తూ ఆయన పాదముల మీద ఒక్క మారేడు దళం వేస్తే చాలు, పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆయన కానిది, ఆయన ఇవ్వనిది లోకంలో ఏముంది కనుక ఆ విచార శర్మ యొక్క అపారమైనటువంటి భక్తికి పరవశించినటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వృషభవాహనారూఢుడై భూమి మీదకి దిగాడు. దిగి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విచార శర్మ లేచాడు, స్తోత్రం చేశాడు. అడగకుండా పరమశివుడు వరం ఇచ్చాడు, ఇక నుంచి నా గణములలో ఒక గణానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను, నీ పేరు చండీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలవబడతావు. నంది ఎలా నందీశ్వరుడు అనిపించుకున్నాడో నువ్వు చండీశ్వరుడు అనిపించుకుంటావు. నీవు ఎప్పుడూ నా దగ్గర ఉంటావు. నేను కట్టుకుని విప్పినటువంటి బట్టలు, నేను ధరించి విడిచిపెట్టినటువంటి ఆభరణములు, నేను తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టము అంటే అశేషము మిగిలిపోయినటువంటి పదార్థము నీకు మాత్రమే దక్కుతాయి. ఇక పైన ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికి వీల్లేదు, అవి నీకు మాత్రమే దక్కుతాయని చెప్పి వరం ఇచ్చాడు. అందుకే ప్రతి శివాలయంలోనూ ఉత్తర దిక్కున చండీశ్వర స్థానం ఉంటుంది. చిన్న గుడి ఉంటుంది. అందులో చండీశ్వరుడు ఎప్పుడు యోగనిష్టలో ఉంటాడు. ఆయన పద్మాసనం వేసుకొని హృత్పద్మమునందు మనసులో ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ రమిస్తూ ఉంటాడు. మనం ఒక కొబ్బరికాయ శివాలయానికి పట్టుకెళ్ళాం అనుకోండి, ఆ కొబ్బరికాయ కొట్టి 2 చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు, ఓ కొబ్బరి చెక్క ఇస్తారు, కసిన అరటిపళ్ళు ఇస్తారు. ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. శివుడి యొక్క నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని విడిచిపెట్టేయకూడదు. చాలా మంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు. బాగా వినండి, శివాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్ళి తీరాలి ఇంటికి. దాన్ని గోడ మీద పెట్టేయడం, నంది దగ్గర పెట్టేయడం, అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. ప్రసాద తిరస్కారము బహుదోషము, ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో ప్రసాదాన్ని తీసుకోకుండా ఆ పిల్ల భర్తని చూడ్డానికి వెడితే పడవ మునిగిపోతుంది. ఒక కథలో ఏమిటి, ప్రసాదం తినకపోతే పడవలో ముంచేసేటంతటి పైశాచికవాదా పరమేశ్వరుడు? అంత పైశాచిక మనస్తత్వం ఉన్నవాడా? కాదు. ప్రసాదము అంటే అనుగ్రహము, ఈశ్వరానుగ్రహము ప్రసాదం రూపంలో లోపలికి వెళ్ళి అందులో 6వ వంతు మనస్సుగా మారి మనకున్నటువంటి సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం అదే మనసులో బుద్ధి నిర్ణయించి ప్రచోదనం చేస్తుంది. ఆ ప్రసాదం లోపలికెడితే సమస్యకి పరిష్కారం లోపల పుడుతుంది. అలా ఆ ప్రసాదము ఈశ్వరానుగ్రహము కనుక ఎవరు ప్రసాదమును తిరస్కరించాడో వాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని తిరస్కరించినట్లు లెక్క. ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరిస్తూ వెడితే ఈశ్వరుడు యొక్క ఆగ్రహమునకు గురవుతాం. అందుకే శివాలయంలో కూడా ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. కానీ శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు అది ఒక మారేడు దళమో ఒక పువ్వో అనుకోండి, అది పట్టుకుని చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి.
వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎందుకండి కొట్టారు అన్నారు అనుకోండి, ఆయనకి చెవుడండి అందుకని అలా కొడితే తప్ప ఆయన వినడంటారు. చాలా పొరపాటు. ఆయనకి చెవుడు మూగ అటువంటివి ఏం లేవు. ఆయన మహానుభావుడు, యోగనిష్టలో ఉంటాడు. ఎప్పుడు హృత్పద్మమునందు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ కన్నులు మూసుకుని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వెయ్యాలి, అందుకే చిటికల చండీశ్వరుడు అంటారు. ఇలా చిటిక వేశాననుకోండి ఆయన కళ్ళు విప్పుతాడు. ఇలా ఎందుకు రానా తపస్సు భగ్నం చేశావు, ఎందుకు చిటిక వేశావు అని ఇలా కళ్ళు విప్పుతాడు. వెంటనే మనకిచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి, స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెడుతున్నాను అనుగ్రహంగా, కానీ అది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం, మీరు అనుగ్రహించండి, దీన్ని ఇంటికి పట్టుకెడతానని ఇలా ఆయనకి చూపించాలి. చూపిస్తే ఆయన చూసి శుభం భూయా పట్టుకెళ్ళంటాడు. అప్పుడు ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. శివాలయంలో ప్రసాదాన్ని తెచ్చుకునేటటువంటి విధానం అది, అలా తెచ్చుకోవాలి. అంతేకాని అది మారేడు దళం లాంటిది అనుకోండి, శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో అయితే ఒక మారేడు దళం అయితే దాన్ని నోట్లో వేసుకొని నవిలి మింగేస్తారు. కానీ ఇన్ని మారేడు దళాలు ఇచ్చారనుకోండి, ఏం చేయాలి? నంది మీద పెట్టకూడదు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట. శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది. శివ నిర్మాల్యము అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా తొక్కినా, దాన్ని దాటినా పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం, ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం పోతాయి. అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ళ వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం. ఎందుకని వాడు నంది మీద పెట్టి వెళ్ళిపోతాడు. గాలి వేసింది, ఆ మారేడు దళాలు కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్ళిన వాడు తొక్కాడు. ఇప్పుడు ఆ పాపం ఎవరిది? ఇద్దరికీ వస్తుంది. కానీ ప్రధానంగా పాపం ఎవరిది? నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి. నందీశ్వరుడి మీద పెట్టకూడదు. అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు. కొంతమంది తీసుకెళ్లి శివాలయంలో ఓ అరటిపండు ఇచ్చారనుకోండి, ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూతికి రాసేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇంతంత ఈగలు బయలుదేరి ఆయన నోటి చుట్టూ ముక్కుల్లోకి వెడుతుంటాయి. ఆయన నిరంతరము శివదర్శనం చేస్తుంటాడు. ఆయనకి అది ధ్యానభంగం కల్పిస్తుందా, కల్పించదా? ఒక ఆలయంలోకి వెళ్ళాము అంటే ఆలయం యొక్క మర్యాదని పాటించాలి. ఆలయం ఒక్కరికి సంబంధించినది కాదు. దేవాలయం అనేటటువంటిది అందరి ఆత్మోద్ధరణకు సంబంధించినటువంటి విషయం. ఆలయం విషయంలో అందరూ సంతోషపడేటట్టు, అందరూ ఉద్ధరణ పొందేటట్టు ప్రవర్తించాలి తప్ప ఆలయ వ్యవస్థ యొక్క పవిత్రత పాడయ్యేటట్టుగా ఏ ఒక్కరూ ప్రవర్తించడానికి అధికారము పొంది ఉండరు. అందుకే నంది మీద పెట్టకూడదు ఎప్పుడు నిర్మాల్యాన్ని. చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చూపించాలి. అది ఇన్ని మారేడు దళాలో ఇన్ని విడి పువ్వులో ఇచ్చారనుకోండి, ఆ చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టి, స్వామి నేను కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని వెడుతున్నాను, నాకు ప్రసాద స్వీకార ఫలితాన్ని అనుగ్రహించండి, ఈశ్వర ప్రసాదం స్వీకరించినట్లుగా నన్ను కాపాడండి అని అక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు. అదో కొబ్బరి చెక్కో అరటిపండు అనుకోండి, చక్కగా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ సేవించవచ్చు తప్ప శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటటువంటి మాట ఎక్కడా లేదు. దీనికి నేను ప్రమాణం ఒకటి చూపిస్తాను. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తూ చండీశ్వరుని యొక్క వైభవాన్ని వర్ణించారు. అందులో ప్రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో అని ఆ శ్లోకం చేస్తూ ఆయన అంటారు, విలీయంతే మా తత్తవ వదన తాంబూల కబళాః అంటారు. ఒకానొకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ. దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యమునకు నాయకుడు సర్వసైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకని సుబ్రహ్మణ్యుడిది నాయకత్వం. ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శూలం. ఆ శూలంకి పేరు శక్తి. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తివేల్ అని పేరు పెట్టుకుంటారు. వేల్ అంటే ఆయుధం, వేలాయుధన్ అని వాళ్ళు పేరు కూడా పెట్టుకుంటారు. ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి శూలమే పేరుగా ఉంటారు వాళ్ళు. అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు.
దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు. ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే వామనమూర్తి. వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాల్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు. అందుకే విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలాహ అన్నారు. వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికి చెప్పాలి ఈ వార్త? తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ వచ్చి తొందరగా వెళ్ళి చెప్పాలి. ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి నుంచి వచ్చింది. నేను అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పాలి, అమ్మ అమ్మ నీ అనుగ్రహంతో గెలిచాను రాక్షసుల్ని అని చెప్పాలి. అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. వాళ్ళు శిరస్త్రాణాలు పెట్టుకున్నారు. శిరస్త్రాణాలంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే హెల్మెట్లు అనుకోండి. యుద్ధంలో వాడేటటువంటి శిరస్త్రాణం, శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు, లోహంతో తయారు చేసినవి. అవి తీసి పక్కన పెట్టేశారు. కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు. అదేమి మామూలు బట్టతో చేసింది కాదు. లోహంతో చేసి ఇనుము, ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలితిప్పుతారు. అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తుండగా జాగ్రత్తగా ఆ ఇనుము, ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని పరమ బరువుగా ఉంటుంది. దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి. అంతసేపు ఆగుదామంటే కుదరదు. ఎందుకని? గబగబా పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి చెప్పాలి, అమ్మా మేము విజయం సాధించామని. అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో ఆ తల మీద పెట్టుకున్నటువంటి కవచాన్ని తీసి పక్కన పెట్టారు. కానీ ఆ తల మీద పెట్టుకున్న శిరస్త్రాణం పక్కన పెట్టారు. కవచం మాత్రం విప్పుకోలేదు. విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది. గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు. అమ్మ ఏం చేస్తోంది? తాంబూల చర్మణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది. అది పతివ్రతా లక్షణం. ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి సువాసిని కూడా, అంటే పసుపు కుంకాలు ఉన్నటువంటి ఆడవాళ్లు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి. ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం. అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణం. అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్యుల వారు. ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం. అటువంటి తల్లి, అది సువాసిని అధికారం. ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరులు. ఆది కుటుంబం, లోకమునంతటినీ కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని. అందుకని ఆ తల్లి తాంబూలం వేసుకుని ఉంది. అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కళికలు ఆమె నాలుక మీద ఉన్నాయి. ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తరాకు ఒకటి కనపడింది. అరిటి ఆకు అనుకోండి. ఒక ఆకులో వడ్డించకూడదు. ఒక ఆకులో వడ్డించడం దోషం. 2 ఆకులు వేసి వడ్డించాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, సంప్రదాయం తెలుసున్నటువంటి వాళ్ళ ఇంటికి వెడితే ఆకు వేసి, ఒకవేళ కింద ఆకు వేయకపోతే ఆకు చివరి భాగం తుంచి ఆకు కింద వేస్తారు. 2 ఆకులు వేయకుండా భోజనం పెట్టకూడదు. అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది, లేదా ఆకులు కనపడ్డాయి అనుకోండి. వాళ్ళు ఇలా చూశారు. ఆయన ఏదో కొన్ని పదార్థాలు తిన్నాడు, కొన్ని పదార్థాలు వదిలేశాడు. అవి ఎవరు వండినవి? సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వండినటువంటి పదార్థాలు భర్త కోసం. ఆ పదార్థముల యొక్క ఉచ్ఛిష్టం, శేషం ఉంది. అవి మంచి సువాసనలు గుబాళిస్తూ ఉంటాయి. వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు. ఎంత ఆకలి మీద ఉంటారు, అందులో పిల్లలు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి, నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినచ్చు అని వెళ్ళలేదుట. ఎందుకు వెళ్ళలేదు అంటే నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. త్రిపురాసుర సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం.
నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు, ఇంకెవరికీ అధికారం లేదని. అందుకని ఒకవేళ ఇలా చూసి అబ్బా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి, మనసుతో తిన్నట్టు. అందుకని వాళ్ళు అసలు దాని వంక చూడకుండా ఇలా తల తిప్పేసుకున్నారట. నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ. వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తూ ఉంటే పక్కకి వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక, అమ్మవారి యొక్క నోరు వంక, తాంబూలపు ఎర్రటి రంగు వంక, ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కలికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారట. సరే, ఇప్పుడు నేను సౌందర్యలహరి చెప్పట్లేదు కాబట్టి ఆ శ్లోకం యొక్క వైభవం ఏమిటి అన్నదాన్ని స్పృశించను. కానీ ఒక్క విషయం చెప్తాను. శంకరాచార్యుల వారు కూడా చండీశ్వరుడికి తప్ప పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకునేటటువంటి అధికారం వేరొకరికి లేదు అని నిర్ధారించడానికే నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై అన్నారు. అందుకే అవి చండీశ్వరుడికి చెందుతాయి కనుక మనం ఎప్పుడైనా శివాలయానికి వెడితే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్లకూడదనేటటువంటి ధూర్త పాండిత్యంతో కూడుకున్న మాటలు చెప్పకూడదు. అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో, ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా స్వీకరించాలి. కాబట్టి చండీశ్వరుడికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు. అందుకే ఎక్కడ శివాలయం ఉన్నా సరే శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జించాలి, ఎందుకంటే చండీశ్వరుడి వైపుకు వెళ్ళిపోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెడితే పానవట్టం ఎటువైపుకుందో అదే ఉత్తర దిక్కు అని గుర్తు. మహానుభావుడు దూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యం చేస్తూ ఒక మాట అంటాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానిబహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అంటాడు. దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయాయి అంటాడు. శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుగా విసర్జిస్తారు. పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు. కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని. ఎవరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు. నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలి, నా భార్యది సహజమైన అధికారం. ఆమె నన్ను అడగక్కర్లేదు. నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు. కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకములకన్నింటికీ అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు. అంటే పరమశివుని యొక్క అనుగ్రహము, ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అందుకే శివుడికి ఒక నామం ఉంది, పటవే నమః అని. అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమివ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఒకానొకప్పుడు ఉపమన్యువుకి పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. మన్మధుణ్ణి 3వ కంటి మంటతో సంహారం చేశాడు. యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు. త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు. గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు. అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఒకానొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు.
అద్భుతమైనటువంటి చేష్టితములు. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట. పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద. మారేడు దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి పారేశాడు. పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతి పెడతాట. అంతటి అనుగ్రహ ప్రదాత, అంతటి దయాళు. కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు, శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు. ఎవరు? మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు, సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత, శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంత స్థానాన్ని పొందాడు. అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే 2 కారణముల చేత తెలుసుకుంటారు. ఒకటి, మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి. ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది? చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది. 2, శంకరుడు ఎంత ఉదార హృదయుడు, శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు. ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చక్కగా చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి